పరిపూర్ణానంద స్వామి రాజీనామా చేయబోతున్నారు. ఈ విషయం తాజాగా వెల్లడవుతున్నటువంటి అంశం. భారతీయ జనతా పార్టీ తరపున రెబల్గా పోటీ చేయాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి వెళ్ళాలా అన్న దాని మీద ఆయన తన సన్నిహితులతో చర్చలు జరిపారు. తనేమి పార్టీతో విభేదించదలుచుకోలేదు, పార్టీని ద్వేషించదలుచుకోలేదు. నిన్న మన ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా స్పష్టంగా చెప్పారు ఆయన అభిప్రాయం. ఏదైతే పార్టీకి కొంతమంది నష్టపరిచారు, పార్టీలో కీలక పాత్ర పోషించాల్సిలోనే నష్టపరిచారు, పొత్తు ధర్మంలో అన్యాయం జరిగింది భారతీయ జనతా పార్టీకి, ఎస్పెషల్లీ హిందూపురం నుంచి తనని పోటీకి ప్రిపేర్ అవ్వమని చెప్పి ఆ తర్వాత వదిలేశారు అన్నటువంటి కాన్సెప్ట్ ఆయన చెప్పారు. అదే సమయంలో ఒకసారి మాట ఇచ్చాను నేను అక్కడ ఉన్న ప్రజలకి, ఇక్కడ మీకోసం పనిచేస్తాను, ఇప్పుడు వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని చెప్పారు. చంద్రబాబు గారు పిలిపించి మాట్లాడినా కూడా వెనక్కి తగ్గనని చెప్పారు ఆయన. కాకపోతే పార్లమెంట్కి కాకుండా అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు, ఎస్పెషల్లీ హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి. అది బాలకృష్ణ పోటీ చేస్తుండగా మరి అక్కడ పొత్తుల ఎత్తుల్లో ఉన్నటువంటిప్పుడు ఆయన ఒక పక్కన స్టార్ క్యాంపెయినర్గా భారతీయ జనతా పార్టీ లిస్టులో పెట్టున్నారు. ఆయన ఇప్పుడు పార్టీలో ఉండి స్టార్ క్యాంపెయినర్గా పనిచేయాలన్నా, లేకపోతే కనుక నియోజకవర్గానికి తాను ఇచ్చినటువంటి మాట అక్కడ చెప్పినటువంటి ప్రకటన నెగ్గించుకోవాలా అంటే అక్కడ ఇచ్చిన మాటే నిలబెట్టుకుంటానంటూ, అయితే అది పార్టీ ఇప్పుడు తనని బహిష్కరించే పద్ధతి కానీ లేదా తను పార్టీకి ధిక్కరించే వ్యక్తిని కాదని చెప్పడం కోసం రాజీనామా సమర్పించి ఆ పైన ఎన్నికలకు వెళ్ళి గెలిచి గిఫ్ట్గా ఇస్తాను పార్టీకి, అప్పుడు పార్టీలో చేరుతాను అని చెప్పి చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, ప్రజలు ఏ విధంగా తీర్పిస్తారన్న చూడాల్సి ఉంది.